ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికి శుభములు. ప్రియమైన దేవులారా, ప్రతిరోజు కూడా క్యాలెండర్ వాక్యం వింటూ ఆదరించబడుతున్న నా ప్రియ సహోదరులారా, మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఒక చిన్న ప్రార్థన మనవి గమనించండి. పల్నాడు జిల్లాలో సోదరి సౌజన్య అనే బిడ్డ 6 నెలల గర్భిణి. ఆమె కొన్ని అనివార్య కారణాలను బట్టి గర్భంలో ఉన్న శిశువు కొంచెం ఇబ్బంది అభాషణ అయ్యే పరిస్థితి అని చెప్తున్నారు. అక్కడ ప్రార్థించండి ఆ బిడ్డ ఆరోగ్యం కొరకు. తల్లి బిడ్డకు దేవుడు మంచి ఆరోగ్యం ఇచ్చినట్లుగా ప్రార్థించండి. కొంతమంది ప్రార్థన అవసరతలు కోరుతున్నారులే, కానీ మీ పేరు, మీ అవసరత ఏంటో చక్కగా తెలియపరచాలి. అన్నయ్య, మా ఫ్యామిలీ కొరకు ప్రార్థన చేయమంటున్నారు, కానీ మీ పేరు ఏంటి అనేది మాకు తెలియట్లేదు. కాబట్టి తప్పకుండా మీ పేరు కూడా మెన్షన్ చేయడానికి ప్రయత్నం చేయండి. మీ కొరకు మేము తప్పక ప్రార్థన చేస్తాం. ప్రియమైన వాళ్ళరా, రండి ఈ సమయంలో మీ ప్రార్థన అవసరం తప్పకుండా కామెంట్స్లో తెలియచేయండి. ఒకవేళ అలా టైప్ చేయడం మీకు రాకపోతే అప్పుడప్పుడు మేము నెంబర్ చెప్తూ ఉంటాం. ఆ నెంబర్కు డైల్ చేస్తే మీ కొరకు దైవ సేవకులు ప్రార్థిస్తారు. మీరు సంఘం లేక సేవకు లేక బాధపడుతుంటే మాత్రమే తప్ప మీ స్థానిక సంఘానికి మీరు వెళ్ళి ప్రార్థన చేయించుకోవచ్చు. దినవృత్తాంతములు 2వ గ్రంథం 20వ అధ్యాయం 17వ వచనాన్ని చదువుతున్నాను. భయపడకుడి, జడియకుడి, యెహోవా మీతో కూడా ఉండును. ఒకవేళ మానవ జీవితం కాబట్టి చాలాసార్లు మనం భయపడి జడియటం ఎన్నోసార్లు జరుగుతూ ఉంటుంది. భయపడుతూ ఉంటాం. మానవులం కాబట్టి ప్రతి విషయానికి భయపడుతూనే ఉంటాం. ప్రియమైన దేవుని ప్రజలారా, నేను బైబిల్ ఒక సందర్భాన్ని చెప్తాను. మానవ నైజం భయపడుతూ ఉంటాం. మత్తయి సువార్త 14వ అధ్యాయం 29వ వచనం, ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసునొద్దకు వెళ్ళుటకు నీళ్ళ మీద నడిచాను, కానీ గాలిని చూచి భయపడి మునిగిపోసాగి ప్రభువా నన్ను రక్షించమని కేకలు వేసాను. కాబట్టి చాలాసార్లు గాలి లాంటి పరిస్థితులు మన జీవితంలో వస్తున్నప్పుడు మనం మునిగిపోతూ భయపడుతూ ఉంటాం. కాబట్టి ఆ గాలిని చూసి భయపడిన పరిస్థితి చూస్తున్నాం. అబ్బా, ఈ గాలి నన్ను ఏం చేస్తుందో, ఈ పరిస్థితులు నన్ను ఏం చేస్తాయని చాలాసార్లు భయపడుతూ ఉంటాం. యేసును చూసినంతకాలం చక్కగా నీటి మీద వెళ్ళిన పేతురు గాలిని చూసేసరికి భయపడ్డాడు. అర్థమైందా? కాబట్టి భయపడడం అనేది ఇప్పుడు సహజమైపోయింది. వచ్చే వ్యాధులు అలానే వస్తున్నాయి, వచ్చే సమస్యలు అలానే వస్తున్నాయి. పాతకాలంలో డబ్బులు తక్కువ, పని ఎక్కువ ఉండేది. బాగా కష్టపడేవాళ్ళు, బాగా శరీరం అంతా బాగా అలసిపోయేది, కొంచెం ఆరోగ్యంగా ఉండేవాళ్ళు. కాసంత కొంచెం తిండి దొరికినా చక్కగా ఉండేవాళ్ళు. ఇప్పుడు డబ్బులు ఎక్కువ, కష్టం తక్కువ. అందుకే అనారోగ్యాలు కూడా ఎక్కువ అవుతున్నాయి. అంటెల్లో మోసాలు ఎక్కువైపోయినాయి, కల్తీ ఎక్కువైపోయింది. రకరకాల విధానాల్లో మనుష్యుడు ఈ దినం ఆరోగ్యవంతుడిగా ఉన్నాడంటే లేడు. ప్రతిదానికి భయపడాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రతి చిన్నదానికి కూడా మానవుడు భయపడే పరిస్థితి వచ్చింది. కాబట్టి జాగ్రత్త పడదాం. కాబట్టి పేతురు గాలిని చూసి భయపడ్డాడు. మనం కూడా చాలా వాటిని చూసి భయపడుతూ ఉంటాం. మనం చదివిన లేఖనంలో కూడా దినవృత్తాంతముల గ్రంథంలో మనం చదివిన లేఖనంలో, ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ ఏముందని, యుద్ధం ఉంది, ఆ యుద్ధానికి భయపడద్దు, నేను కూడా మీతో ఉన్నాను అని దేవుడు చెప్తున్నాడు. భయపడకుడి, జడియకుడి. ఎందుకంటే వచ్చేటువంటి భయంకరమైనటువంటి సైన్యంతో వస్తున్నారు. కాబట్టి వారితో యుద్ధం చేయాలంటే ఇక్కడ సైన్యం లేదు,
తక్కువ మందే. యెహోషాపాతు రాజుగా ఉన్నాడు. ఇప్పుడు ఏం చేయాలో దిక్కుతోచట్లేదు. అప్పుడు దేవా, ఈ గొప్ప సైన్యంతో యుద్ధం చేయుటకు మాకు శక్తి చాలదయ్యా, ఏమి చేయుటకు మాకు తోచట్లేదయ్యా, నువ్వే మా దిక్కని ప్రార్థించినప్పుడు, దేవుని మీద ఆధారపడినప్పుడు మీరు పోట్లాడాల్సిన అవసరం లేదు యెహోషాపాతు అని చెప్తున్నాడు. మీరు పోట్లాడొద్దు. చాలాసార్లు మనమే పోట్లాడుతుంటాం, మనమే పోట్లాడుతూ ఉంటాం. దేవునికి అవకాశం ఇవ్వం. మన శక్తిని, మన బలాన్ని చూపించుకుంటాం. కాబట్టి ప్రభు వెళ్ళమన్నప్పుడు వెళ్ళండి, ప్రభు ఆగు అన్నప్పుడు ఆగాలి, యుద్ధం చేయన్నప్పుడు చేయాలి. నీకు సంబంధం లేదు, నేను ఉన్నాను అన్నప్పుడు మౌనంగా ఉండాలి. ఈ యుద్ధంలో మీరు పోట్లాడవలసిన నిమిత్తం లేదు అని చెప్పేశాడు. మీరు ధైర్యంగా ఉండమని చెప్తున్నాడు. కాబట్టి చాలాసార్లు మనం తగులు పెట్టుకొని స్టేషన్లకు వెళ్ళి సమస్యలు సృష్టించుకొని నెమ్మది లేక కుటుంబాల్లో జరుగుతూ ఉంటుంది. కాబట్టి లేనిపోని నేను ఒక మాట చెప్పమంటారా? దావీదు జీవితంలో దేవుడు ఒక మాట చెప్పాడు. యుద్ధము అనగా నాకు బాగా ఇది గుర్తొస్తూ ఉంటుంది. ఖచ్చితంగా చెప్పాడు దేవుడు. ఎందుకంటే దైవ చిత్తానుసారంగా మనం లేనప్పుడు యుద్ధాలే కలుగుతాయి. సమూయేలు 2వ గ్రంథం 12వ అధ్యాయము 19వ వచనంలో, నీవు నన్ను లక్ష్యము చేయక హిత్తీయుడగు ఊరియా భార్యను నీకు భార్యగునట్లు తీసుకునినందున నీ ఇంటి వారికి సదాకాలం యుద్ధములు కలుగును. అర్థమవుతుందా ఎందుకు యుద్ధములు వచ్చినాయి? ఇక్కడ నుంచి యుద్ధాలు స్టార్ట్ అయినాయి తన కుటుంబానికి. ఎవరు మిగలటంలా. అబ్షాలోము చనిపోయాడు, అర్థమైందా? అదోనియా చనిపోయాడు, అమ్నోను చనిపోయాడు. ఇలా చెప్పుకుంటా పోతే వారి కుటుంబంలో యుద్ధాలు, నెమ్మది లేని స్థితి. కారణం దేవుని లక్ష్యం ఉంచలేదు, దేవుని మీద ఆధారపడలేదు, పాపానికి లోబడిపోయాడు దావీదు గారు. కాబట్టి చాలాసార్లు మనం కూడా పాపానికి లోబడిపోతూ ఉంటాం. కాబట్టి రాజైన యెహోషాపాతు దేవుని మీద ఆధారపడ్డాడు. ఇప్పుడు ఒక దైవికమైన క్రమాన్ని ఆడ చూడండి, పాటలు పాడేవారిని ముందు పెట్టాడు. నిజంగా చక్కగా వారు పాటలు పాడుతూ ఉంటే దేవుడే యుద్ధం చేశాడు ఇక. కాబట్టి మన పని మనం దేవుడు చెప్పింది చేస్తూ వెళ్తుంటే దేవుడే యుద్ధం చేస్తాడు. జాగ్రత్తగా ఉండండి, ఎవరి మీదకి యుద్ధానికి వెళ్ళొద్దు. ప్రభువు చెప్తే వెళ్ళండి. లేదు అంటే యెహోషాపాతుకి ఏం చెప్పాడు? నువ్వు మౌనంగా ఉండండి, మీరు పోట్లాడాల్సిన అవసరం లేదు. అర్థమైందా? భయపడొద్దు, జడియొద్దు. మీతో ప్రభువు ఉన్నాడని చెప్తున్నాడు. ఆయన సన్నిధిని నమస్కారం చేశారు, చక్కగా పాటలు పాడుతున్నారు, దేవుని నామమున ఉన్నారు. దేవుని దూత వెళ్ళి అనేకులను మొత్తుతూ వచ్చింది. కాబట్టి వారు దేవుని ఆరాధిస్తూ వచ్చారు, కాబట్టి దేవుని స్తుతిస్తూ వచ్చారు. కాబట్టి మన జీవితంలో కూడా, కాబట్టి మనం కూడా ప్రభువుని ఆరాధించే విధానంలో ప్రభు మనల్ని సిద్ధపరచాలనుకుంటున్నాడు. కాబట్టి ప్రభు మనతో ఉంటాడు. మన జీవితంలో చేయవలసిన ఘనమైన కార్యములన్నీ కూడా ప్రభు చేస్తాడు. భయపడద్దు, జడియొద్దు. ప్రభు మనందరికి సహాయం చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, కృపగలిగిన దేవ, స్తోత్రాలు. యెహోషాపాతుకు ఎలా తోడుగా ఉన్నారో, అసలు యుద్ధమే చేయకుండా విజయం ఎలా ఇచ్చారో మా ప్రియులకు కూడా, ఎవరైతే రకరకాల పరిస్థితులకు శత్రువు యుద్ధానికి వస్తున్నప్పుడు వీళ్ళు పోట్లాడుతూ మనశ్శాంతి లేక అలా ఉండకుండా నీ నామమును ఆనుకొని చక్కగా ఉండటానికి సహాయం చేయి. ప్రార్థనా అవస్థలు కోరుతున్న ప్రియులందరినీ దీవించండి, ఆదరించండి. వారి ప్రతి అక్కర తీర్చండి, ప్రతి అవసరం తీర్చండి. మీరే మహిమ పొందమని ప్రార్థన చేస్తున్నాం. రకరకాల సమస్యలతో, ఇబ్బందులతో బాధపడుతున్నారు ప్రభువా. వారి కన్నీరు తుడవండి. రకరకాల భయాలు, నాయన కలవరాలతో ఉంటున్నారు, ఆదరించండి. మీరే బలపరచమని ప్రార్థన చేస్తూ, మీరు చేసిన సహాయాన్ని బట్టి, కృపను బట్టి నేను నీకు వందనాలు తెలియజేస్తూ మా ప్రియులందరినీ కూడా దీవించమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి.
ఆమెన్.